హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన వైసీపీ. రెండో జాబితా ప్రకటన ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే టీం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత 10 రోజులుగా ఇన్ఛార్జ్ల మార్పు, కొత్తవారి నియామకంపై కార్యాచరణను వేగవంతం చేశారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసేలా 175 సీట్లే టార్గెట్గా ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం వైనాట్ 175 అంటూ ముందుకెళ్తున్న సీఎం దానికి తగ్గట్టుగా కొత్త టీం ఎంచుకునే పనిలో పడ్డారు. సీట్ కోల్పోతున్న వారిని తాడేపల్లికి పిలిపించి వారితో మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని యువగళం విజయోత్సవ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పొల్లిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. టీడీపీ జనసేన మధ్య పొత్తులో భాగంగా ఒకే వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఈ సభ నుంచి ఇరు పార్టీల భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. పల్లవి ప్రశాంత్కి శిక్ష తప్పదా? ఆయన లాయర్ ఏమన్నారు? బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీసులు తనపై పెట్టిన కేసులకు భయపడి ప్రశాంత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని వరుస కథనాలు వెలువడ్డాయి. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. పైగా ఇతర కంటెస్టెంట్ల కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్పై పబ్లిక్ న్యూసెన్స్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రైతు బంధుపై కాంగ్రెస్ మాట, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం బాట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే రైతు భరోసా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల సంఘం రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఒప్పుకుంది. అయితే ప్రభుత్వం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రైతు బంధు ఆగిపోయింది. ఆ తరుణంలో రైతులకు సంబంధించి తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసాను ఎకరానికి 2,500 పెంచి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై అప్పట్లో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శలు చెలరేగాయి. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.